పవన్ కళ్యాణ్ గారి రీమేక్ సినిమాల ముచ్చట. నాకెప్పుడో తెలుసు ఈ విషయం. ఇప్పుడు ఆయన చెప్పారు రీసెంట్గా. ఏమని? నన్ను రీమేక్లు తీస్తున్నారు, గబ్బర్ సింగ్ ఇట్లా రీమేకులు ఎందుకు తీస్తున్నాడు, అవసరమా అని నన్ను తిడుతున్నారు. కానీ నాకు హిట్ కావాలి. సినిమా హిట్ అయితే నాకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బుతో నేను పార్టీని నడిపించాలి. పార్టీని నడిపించడం కోసం నేను ఆల్రెడీ హిట్ అయిన సినిమాని తీశాను, అంతే తప్ప వేరే ఏమీ లేదు. తెలుగు సినిమా దర్శకుల్ని కించపరచాలని కానీ తెలుగు రైటర్లని తొక్కేయాలని కానీ నాకు ఎలాంటి ఉద్దేశము లేదు. హరిహర వీరమల్లు డైరెక్ట్ తెలుగు సినిమా. విదేశాల నుంచి స్టంట్ మాస్టర్లను తెప్పించాను. చాలా ఏళ్ల తర్వాత మార్షల్ ఆర్ట్స్ కూడా చేశాను. నా కెరీర్లోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇక బ్రహ్మానందం గారైతే పవన్ కళ్యాణ్ అంటే ఎంత ప్రేమ అన్నదానికి ఒక్క మాటలో చెప్పాలి అంటే, పవన్ కళ్యాణ్ ఒళ్ళో పడుకొని నిద్రపోవాలని ఉంది అని అన్నాడు బ్రహ్మానందం గారు. ఆ మాటలకి అర్థం చేసుకోవచ్చు బ్రహ్మానందం గారికి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టం ఉంది అన్న విషయం. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు రీమేకులు ఎందుకు చేశారు అన్నదానికి కారణమైతే తెలిసిపోయింది. మరి చిరంజీవి గారు ఎందుకు, పవన్ కళ్యాణ్ గారు అంటే పార్టీని నడిపించాలి, డబ్బులు లేవు, పేదోడు అనుకుందాం. అయినా ఆయన అఫిడవిట్లో 150 కోట్లు మెన్షన్ చేశాడు. ఆయన ఒక్కడిదే, అన్నా లేజవాది కాకుండా. అయినా సరే పేదోడు, సరే కానీ పార్టీ నడిపించాలి, చాలా కావాలి అనుకుందాం. మరి చిరంజీవి గారు ఎందుకు రీమేకులు చేశారు? ఈ వీడియో కూడా ఆల్రెడీ పెట్టాను, 30 మినిట్స్ బ్యాక్ రిలీజ్ అయింది, చూసి ఎంజాయ్ చేయండి. చిరంజీవి గారు రీమేకులు ఎందుకు చేశారు అన్నదానికి క్లారిటీ ఉంది. నా కంటెంట్ అభిప్రాయం మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.